ఓకే అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు హిస్టరీ క్లాసెస్. సో లాస్ట్ క్లాస్లో మనం సివిల్ సర్వీస్ సంస్కరణలు ముందు వరకు కూడా మనం నేర్చుకున్నాం అనమాట. అయితే మనకి న్యాయ సంస్కరణలు కానీ, అలాగే మన లార్డ్ కానింగ్ కానీ, లా కమిషన్ అతను చేపట్టినటువంటి మెకాలే సభ్యుడి గురించి కానీ, బ్రిటిష్ పాలనా సంస్కరణలు కానీ, అంటే లండన్లో ఏ విధమైన వ్యవస్థ ఉంది, భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉంది, అలాగే ఈ బ్రిటిష్ వారి కాలంలో ఈ శాసనశాఖ న్యాయశాఖలు ఏ విధంగా వచ్చాయి, అలాగే వీళ్ళు చేసినటువంటి ప్రాథమిక చట్టాలు అయినటువంటి 1773 రెగ్యులేటింగ్ చట్టం కానీ, 1833 చార్టర్ చట్టం కానీ, అలాగే 53 చార్టర్ చట్టం కానీ, అలాగే మన భారతదేశ రాజ్యాంగానికి నకల వంటిది అయినటువంటి 1935 ప్రభుత్వ చట్టం కానీ, ఎల్బర్ట్ బిల్ గురించి కానీ, ఇవన్నీ కూడా న్యాయ సంస్కరణల గురించి మనం లాస్ట్ క్లాస్లో చాలా కూలంకషంగా నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఏంటంటే ఈ బ్రిటిష్ సంస్కరణలో భాగంగా సివిల్ సర్వీసెస్ సంస్కరణల గురించి నేర్చుకుందామండి. సివిల్ సర్వీసెస్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ఏంటి, ఓకే, దీనికి సంబంధించి మనం నీట్గా నేర్చుకుందామండి. ఓకే, యా, చూడండి. సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి జనరల్గా, ఓకే, ఎలా మారింది ఈ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి జనరల్గా. ఇప్పుడు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇంతకు ముందు పాతకాలంలో ఐసిఎస్ కానీ, ఇలా రకరకాలుగా ఉండేవి. అంటే ఒక డిస్టిక్ని, ఒక జిల్లాని పాలించేటటువంటి కలెక్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇలాంటి ఈ సివిల్ సర్వీస్ విధానాన్ని అప్పుడు బ్రిటిష్ వారి కాలంలో ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు అనేది చూద్దాం. మనకి ఈ 18వ శతాబ్దం, అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత జరిగినటువంటి పాలన ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఉద్యోగులే పాలకులుగా వ్యవహరించేవారు అనమాట. దీంతో ఒక ఎంప్లాయీస్ ఈ విధంగా వ్యవహరిస్తే ఏమవుతుంది, కంపల్సరీ, అందుకే అంటారు ఒక తత్వవేత్త ఎవరు అంటారు అంటే, మనకి ఎలా చెప్పాలి, ఒక చేప చెరువులో ఉండడం ఎంతైతే ఒక కామన్గా ఉంటుందో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అవినీతితో నిండడం అనేది అంతే. అది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది అవినీతి చేస్తాడు అనేది ఒక దానిలా చెప్తారనమాట ఒక ఆయన. సో అలా ఇక్కడ ఏంటంటే అసమర్థత, అవినీతి అనేది బాగా ఎక్కువైపోతుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మనకి కారన్ వాలిస్ వస్తాడండి. ఈ కారన్ వాలిస్ 1786 అండి. ఎప్పుడండి? 1786లో ఈ సివిల్ సర్వీసెస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ను ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు కారన్ వాలిస్ అండి. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1786 సివిల్ సర్వీసెస్. ఓకే, మరి స్టార్టింగ్లో సివిల్ సర్వీసెస్ అనేది ఎన్ని రకాలుగా ఉండేది అని చూసినట్లయితే మనకి 2 రకాలుగా ఉండేదన్నమాట. ఏంటి? ఫస్ట్ కోఆర్డినేటెడ్ సర్వీసెస్ అని, అంటే ఏం లేదు. కోఆర్డినేటెడ్ సర్వీస్ అంటే ఏంటంటే వీరు ఒక ఒప్పందం ద్వారా విధుల్లో చేరుతారు. ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు అంటాం చూసారా, ఆ విధంగా అనమాట. ఇది 1861లో దీన్ని ఐసిఎస్గా మార్చారు. ఏ విధంగా అండి? ఐసిఎస్గా మార్చారు. ఎప్పుడు? 1861 సంవత్సరంలో. అలాగే నాన్ కోఆర్డినేటెడ్ సర్వీసెస్ అని అంటామని, దీనికి ఎలాంటి ఒప్పందం కానీ ఏమీ ఉండదు. ఇది ఎలాంటి ఒప్పందం లేకుండా మనం దాంట్లో చేరొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఉండేది. అంటే తర్వాత కాలంలో దీనికి ఎగ్జామ్ రావడం, దాంట్లో మన భారతీయులు కూడా గొప్ప విజయం సాధించడం, ఇవన్నీ జరిగినాయి. సో బేసిక్ చెప్తున్నాం. అయితే ఈ కారన్ వాలిస్ ఎవరైతే ఉన్నారో, ఈ కారన్ వాలిస్ సివిల్ సర్వీసెస్ అనేది తీసుకొచ్చారు కదా. అయితే వీళ్ళు ఈ సివిల్ సర్వీసెస్ అనే విధానం అంటే పరిపాలించేటటువంటి విభాగం, ఆ పాలకులుగా ఉండేటటువంటి విధానం. అయితే దీంట్లోకి మాత్రం భారతీయులు ఎంటర్ అవ్వకుండా, భారతీయులు అనేవాళ్ళు ప్రవేశించకుండా తీసుకోవలసినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అనమాట. అంటే ఏంటి? తక్కువ వయసు ఉన్న వాళ్ళకే అంటే సివిల్ సర్వీస్ రాయాలంటే చాలా తక్కువ ఏజు, అంటే ఒక 19-20 సంవత్సరాలప్పటికి మనకు అసలు ఒక మెచ్యూరిటీ ఉండదు. అప్పట్లో అంటే ఇంకా కమ్యూనికేషన్ లేదు, ఇవన్నీ లేవు. ఈ విధంగా తక్కువ ఏజ్ పెట్టడం. అలాగే మనకి ఇక్కడ పరీక్షలు అనేవి ఇక్కడ కాకుండా మన అప్పట్లో
దాన్ని ఏమంటారు, లండన్ వెళ్ళి రాయాల్సి రావడం. ఇప్పటి పరిస్థితిలోనే ఒక జిల్లా దాటి వెళ్ళాలంటే ఎంతో ఆలోచిస్తారు. అలాంటిది లండన్లో వెళ్ళి రాయడం. అలాగే ఈ భాషలు కూడా డైరెక్ట్గా మన లోకల్ భాష కాకుండా, అలాగని ఇంగ్లీష్ కూడా కాకుండా గ్రీకు, లాటిన్ లాంటి పేపర్లను పరీక్షల్లో తప్పనిసరి చేయడం. అలాగే గరిష్ట వయోపరిమితి అనేది అవసరాల రీత్యా వీళ్ళు వయోపరిమితి అనేది తగ్గించేయడం. ఓకే, ఈ విధంగా అనేక రకాలుగా ఏం చేశారంటే భారతీయులు ఇందులో ఎంటర్ కాకూడదు అనే లక్ష్యంతో చాలా ఎలా చెప్పాలి, చాలా రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారనమాట. అయినప్పటికీ మన భారతీయులు దీంట్లో విజయం సాధించడం జరిగిందండి. అయితే దీనికంటే ముందు మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఏజ్ మీద అంటే ఈ దీని మీద ఎక్కువగా బిట్స్ వస్తుంటాయి. ఏంటి అని చూసినట్లయితే అసలు స్టార్టింగ్ ఈ సివిల్ సర్వీస్ ఎంటర్ కావడానికి మనకి 1853 ఆ సమయంలో ఎంత ఉండేదంటే వయసు 23 సంవత్సరాలు ఉండేదండి. దీన్ని ఎవరు డిసైడ్ చేశారండి? డల్హౌసీ. అంటే డల్హౌసీ కాలంలో సివిల్ సర్వీస్ రాయాలంటే ఏజ్ ఎంత ఉండాలి? 23 అండి. ఓకేనా, 23 సంవత్సరాలు. ఓకే, దీని తర్వాత ఈ 23 సంవత్సరాలని కాస్త 22 సంవత్సరాలు చేశారండి. ఎవడు? కానింగ్ అనేవాడు. అంటే వీళ్ళు ఎక్కడ వచ్చేస్తారని చెప్పేసి ఇంకొక సంవత్సరం తగ్గించేశాడు. కానింగ్ అంటే మనకి ఇప్పుడు 1859 ఆ ప్రాంతంలో, అంతే కదా, మొట్టమొదటి వయసురే కదా, 1858 తర్వాత కదా 57 మనకి ఏం జరుగుతుంది, సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. సో సిపాయిల తిరుగుబాటు తర్వాత వచ్చిన వ్యక్తి కాబట్టి ఇతను మొట్టమొదటి వయసురాయి అన్నమాట. దీని తర్వాత మనకి 1866 ఆ సమయంలో ఎవడంటే జాన్ లారెన్స్ అని వస్తాడు. ఎవడండి? లారెన్స్. ఈడేం చేస్తాడు, 22 నుంచి 21కి తగ్గించేస్తాడు. 21 సంవత్సరాలు అంటే అసలు ఎవరికైనా అంత ఇది ఉంటుందా? దీని తర్వాత లెట్టన్ అనేవాడు మరీ దారుణంగా 21 నుంచి 19కి తగ్గించేస్తారనమాట. అంటే భారతీయులు ఇందులో ఎంటర్ కాకూడదు అని చెప్పేసి గవర్నర్ జనరల్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి జస్ట్ అవగాహన చేసుకోండి. ఓకేనా. డల్హౌసీ కాలంలో 23 సంవత్సరాలు ఉండగా కానింగ్ కాలానికి 22 చేయగా, లారెన్స్ టైంకి 21 చేయగా, లెట్టన్ సమయానికి 19 సంవత్సరాలకి తగ్గించడం జరిగిందండి. అంతా 19 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. ఓకే, ఇది. అలాగే మరి దీనికి సంబంధించి సివిల్ సర్వీసులకి సంబంధించి శిక్షణ ఇవ్వాలి కదా. ఇప్పుడంటే మనకి మన ఎక్కడ ఐఏఎస్ వీటికి సంబంధించి డెహ్రాడూన్ అని, ఢిల్లీ అని ఇలాంటివి ఉన్నాయి. మరి ఆ టైంలో ఏంటంటే వీటిని సర్వీసెస్కి ఏదైతే సివిల్ సర్వీస్ ఉందో దానికి ఎంపిక ఎవరైతే సక్సెస్ అవుతారో, ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి మన ఇండియాలో అంటే భారతదేశంలోని కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజ్ అని చెప్పేసి, ఏదండి, ఫోర్ట్ విలియం కాలేజ్ అని చెప్పేసి ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు అనమాట. అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు. దీన్ని ప్రారంభించింది ఎవర్రా బాబు అంటే లార్డ్ వెల్లస్లీ. ఓకే, అంటే దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే సివిల్ సర్వీసెస్కి సంబంధించి ట్రైనింగ్ కొరకు కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజీని ప్రారంభించింది ఎవడు అంటే వెల్లస్లీ. ఎక్కడ ప్రారంభించారు? కలకత్తాలో. ఓకే, ఇది ఇంపార్టెంట్. అలాగే అంటే స్టార్ట్ చేశారు, కానీ ఇక్కడ సరైన వసతులు లేవు అనే ఒక నెపం చూపించి దీన్ని మళ్ళీ ఏం చేశారు, ఇంగ్లాండ్లోని హిలీబరీలో ఈస్ట్ ఇండియా కాలేజ్ అని 1806లో స్థాపించారు. ఏదో వంక చూపించి, అంటే ఇక్కడ ట్రైనింగ్ నుంచి కూడా అంటే ఇండియాలో ఉండకూడదు, అక్కడ మార్చేయాలి, ఇంగ్లాండ్కి మార్చాలి అనే ఉద్దేశంతో అంటే ఏ విధంగా కట్ ఆఫ్ చేయాలని చూసారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఏదైతే ఈ ఫోర్ట్ విలియం కాలేజ్ ఉందో ఇక్కడ నుంచి ఇంగ్లాండ్లోని హిలీబరీ అనే ప్రాంతానికి మార్చడం జరిగిందనమాట. దీని తర్వాత ఈ 1813 చార్టర్ చట్టం మనం చూసాం కదా. ఈ 1813 చార్టర్ చట్టం ఏం చెప్తుందంటే సివిల్ సర్వీస్ శిక్షణ తప్పనిసరిగా ఇంగ్లాండ్లోనే చేయాలి అనే ఒక రకమైన రూల్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే జనరల్గా మన ఇండియాలోని మన
ఓకే, ఇదండి సివిల్ సర్వీస్ సెక్షన్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది మనం చూడొచ్చు. దీని తర్వాత మరి దీని మీద ఈ సివిల్ సర్వీసెస్ విధానం అనేది ఏ విధంగా ఉండాలి ఏంటి అనేసి కొన్ని కమిషన్స్ కూడా వేయడం జరిగిందనమాట. అందులో కొన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ గురించి మనం చూద్దామండి. మొదటిది వచ్చేసరికి మనకి అచీసన్ కమిషన్ అని చెప్పేసి, ఏ కమిషన్ అండి? అచీసన్ కమిషన్ అని ఎక్కడైనా కనబడిందంటే సివిల్ సర్వీస్ మీద వేసినటువంటి కమిషను అని చెప్పేసి మనకి ఐడియా రావాలి. ఓకే, దీన్ని ఎవరు వేశారు, అసలు దీన్ని ఎవరు నియమించారు అని చూసినట్లయితే మనకి డఫ్రిన్ అండి, లార్డ్ డఫ్రిన్ కాలంలో ఈ సివిల్ సర్వీసెస్ మీద ఒక కమిషన్ వేశారు, అచీసన్ కమిషన్ వేశారు. ఇందులో ఏం చెప్పారంటే ఈ ఐసిఎస్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సివిల్ సర్వీస్లో భాగమైనటువంటి ఒప్పందం ద్వారా చేరుతారని చెప్పాను కదా, ఈ పరీక్షలు అనేవి ఇంగ్లాండ్లో నిర్వహించి మిగిలిన సర్వీస్ ఏవైతే నాన్ కోఆర్డినేటెడ్ సర్వీసెస్ ఉంటాయి కదా, అంటే అలాంటి ఒప్పందం లేని పరీక్షలు ఉంటాయి కాబట్టి వాటిని మరి ఇంగ్లాండ్ మరియు ఇండియాలో సంయుక్తంగా నిర్వహించాలని చెప్పేసి ఈ కమిషన్ సజెస్ట్ చేసింది. అంటే ఐసిఎస్ అనేది పెద్ద పెద్ద పోస్ట్, పెద్ద ఒప్పందం అనేది ఒక కాంట్రాక్ట్ అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని ఓన్లీ ఇంగ్లాండ్లో నిర్వహించి రిమైనింగ్ సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది ఇంగ్లాండు మరియు ఇండియా ఈ రెండింటిలో సంయుక్తంగా నిర్వహించాలి అని చెప్పేసి కమిషన్ సజెస్ట్ చేసిందండి. దీని తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి గరిష్ట వయోపరిమితి మళ్ళీ 23 సంవత్సరాలు పెంచాలి అని చెప్పేసి కోరింది. అంతే కదా, అది 19 సంవత్సరాలకి తగ్గించడం అనేది ఎంత అన్యాయం అండి. దాన్ని మళ్ళీ పెంచాలి అని చెప్పేసి గట్టిగా ఈ కమిషన్ కోరింది. దీంతో ఈ కమిషన్ సిఫారసుల ప్రకారం 1892లో, చూడండి ఏ సమయానికంటే 1892 సంవత్సరం నుండి గరిష్ట వయోపరిమితి అనేది పెంచారనమాట. ఏ సంవత్సరాన్ని పెంచారు? 1892 నుంచి 23 సంవత్సరాలు అనేది గరిష్ట వయోపరిమితి అనేది పెంచారనమాట. ఓకేనా, ఇది అచీసన్ కమిషన్కి సంబంధించి. ఇది ఎవరి కాలంలో వచ్చింది? డఫ్రిన్ కాలంలో వచ్చింది. ఇది చేసినటువంటి సిఫారసు. అండ్ దీని ఫలితంగా 1892లో మనకి గరిష్ట వయోపరిమితి అనేది 23 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నమాట. దీని తర్వాత వేసినటువంటి కమిషన్ ఏంటంటే విస్కౌంట్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. ఏంటి ఈ విస్కౌంట్ కమిషన్ అంటే, దీన్ని ఎవరు టైంలో వేశారు అనేది ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకి రీడింగ్ అండి, లార్డ్ రీడింగ్ అంటాం. ఈ సమయంలో వేశారు దీన్ని. అయితే ఇది ఏం చెప్తుందంటే, ఇది ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ కమిషన్ సిఫారసు చేసిందండి. ఏం సిఫారసు చేసిందండి? ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో దీన్ని నిర్వహించడానికి ఢిల్లీలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సజెస్ట్ చేసినటువంటి కమిషన్ ఏదయ్యా అంటే విస్కౌంట్ కమిషన్ అనమాట. ఏదండి? విస్కౌంట్ కమిషన్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ విస్కౌంట్ కమిషన్. ఎందుకంటే కారణం, ప్రజెంట్ మనం ఏదైతే ఐఏఎస్లో ఎంపికకి సంబంధించి యూపీఎస్సి అని చెప్పేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం కదండి, ఇది ఎప్పుడు ఏర్పడింది? జనరల్గా మన ఇండియాలో 1950లో ఏర్పడింది కదా. దీనికంటే ముందు పిఎస్సి అని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి మనకి 1926లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. 1926లో పిఎస్సి అని ఏర్పాటు చేసి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దానిని యూపీఎస్సిగా 1950లో మార్చుకోవడం జరిగింది. అయితే ఈ సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దీనిని ప్రత్యక్ష నియామకాల్లో, ఏదైతే ప్రత్యక్ష నియామకాలు చేపడతారో అందులో 50% భారతీయులు కేటాయించాలి అని చెప్పేసి సిఫారసు చేసినటువంటి కమిషన్ కూడా ఏదండి? విస్కౌంట్ కమిషన్ అనమాట. ఈ విస్కౌంట్ ఇది ఎవరి కాలంలో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు? లార్డ్ రీడింగ్. ఎవరండి? లార్డ్ రీడింగ్. ఓకే, ఈ 50% అనేది ఖచ్చితంగా భారతీయులకి కేటాయించాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే మరి భారతీయులను సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో నియమించాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏ చట్టం ప్రకారం అనుమతించింది అని అడిగితే మనకి 1833 చట్టం అండి. 1833 చట్టం అంటే ఏ గవర్నర్ జనరల్ ఉంటారండి మనకి? విలియం బెంటిక్. ఓకేనా, అందుకే ఈయన కాస్త ఇండియన్స్కి సపోర్టివ్గా ఉంటాడు అని చెప్పేసి కూడా మనం చెప్పాం. ఇతనే మన బానిస వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి అండి. అలాగే మనకి ఎల్బర్ట్ బిల్ అని చెప్పేసి తీసుకొస్తారు.
ఇతని కాలంలోనే వచ్చింది. దీంతో ఇంగ్లాండ్లో ఇతను తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈయన భారతీయుల పట్ల సానుకూలత వ్యవహరించేవాడు అనమాట. అయితే దీని తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ సివిల్ సర్వీసెస్లో చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడుగుతారు. ఎవరండి? సత్యేంద్రనాథ్ ఠాగూర్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఎవరండి? సత్యేంద్రనాథ్ ఠాగూర్ అంటే మనకి బాగా ఫేమస్ రైటర్ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రదర్ అన్నమాట, సోదరుడు. ఓకేనా? ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనేవాడు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సోదరుడు. ఇతను సివిల్ సర్వీసెస్లో చేరినటువంటి మొట్టమొదటి తొలి భారతీయుడు. ఓకేనా? అంటే ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ, ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా ఇతను 1863 ఆ సమయంలో చూడండి. ఈయన అంటే విలియం బెంటిక్ చేసిన సంస్కరణలు 1833 ఆ టైంలో అయినా కానీ మనం దాన్ని చేరుకోవడానికి 1863 వరకు కూడా మన భారతీయులు దాన్ని అందుకోలేకపోయారండి. సో చివరికి 1863లో మొట్టమొదటిసారిగా సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనే ఆయన, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు, మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అయ్యారనమాట. దీని తర్వాత మనకి సుభాష్ చంద్రబోస్, మన విప్లవ వీరుడు అంటాం కదా, ఈ సుభాష్ చంద్రబోసు 1920లో ఐసిఎస్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఎప్పుడండి? 1920. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందో ఒకసారి చూడండి. ఈ ఐసిఎస్లో ఎగ్జామ్ క్రాక్ చేసి 1921లో రాజీనామా చేసేస్తారు. ఓకేనా? అంటే ఆ ఎగ్జామ్ క్రాక్ చేసి జస్ట్ 1 ఇయర్లోనే రాజీనామా ఇచ్చేస్తారనమాట. ఇది సివిల్ సర్వీసెస్ ఏ విధంగా మారింది, ఆ వయసు ఏజు ఏ విధంగా తగ్గించారు, దీని మీద వేసినటువంటి కమిషన్లు ఎలాంటి మార్పులు జరిగినాయి, ప్రజెంట్ యూపీఎస్సీగా మనకి మంచి సేవలు అందిస్తున్నటువంటి కలెక్టర్స్ విధానాన్ని ఏ విధంగా ఎవల్యూషన్ చెందింది అనేది కూడా మనం క్లియర్గా చూసాం అన్నమాట. అయితే ఇప్పుడు మరి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సామాజిక విధానం ఏ విధంగా మారింది? బ్రిటిషర్స్ వచ్చే వరకు కూడా మన భారతదేశంలో ఏదైతే మరీ కొన్ని మూఢాచారాలు ఉండేయండి, మూఢనమ్మకాలు, మూఢాచారాలు అనేవి మరీ విపరీతంగా ఉండేవి. వాటిని కూడా వీళ్ళు మార్చడం జరిగింది. వాళ్ళతో చెడు చేసింది అంతైనా కానీ దాంతోపాటు కాస్త మంచి కూడా చేసి వెళ్ళారు అని చెప్పేసి ఈ ఈ విషయాల్లోనే మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే ఈ భారత భూభాగాల మీద పూర్తిగా వాళ్ళు పట్టు సాధించారో, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఒక పటిష్టమైనటువంటి సామాజిక విధానం ఉండాలి అని చెప్పేసి బ్రిటిష్ వారు కూడా ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే ఒక సామాజిక విధానం వాళ్ళకు అనుకూలంగా ఉండాలని ఒకటి, లేకపోతే ఈ మూఢనమ్మకాలు లాంటి మరీ ఎక్కువైనా కానీ కరెక్ట్ కాదు అనేది ఒక విధానంతో మొత్తం మీద అలా ఉండేది. అయితే దీంతో ఏం చేశారంటే భారతదేశంలోని సామాజిక దురాచారాలు అనేది ఉండేదండి. ఏంటండి? సామాజిక దురాచారాలు. ఏంటి సామాజిక దురాచారాలు అంటే అప్పట్లో ఒక రకమైనటువంటి కుల వ్యవస్థకు సంబంధించి కానీ, లేకపోతే కొన్ని వివక్షలు కానీ, లేకపోతే ఈ వితంతు వివాహం కానీ, అంటే భర్త చనిపోతే ఇంకా భార్య అలా ఉండిపోవాలి అనేటటువంటి ఆ మైండ్ సెట్ కానీ, చిన్నపిల్లల చంపేయడం కానీ, శిశు హత్యలు కానీ, ఇలాంటి ఎన్నో సామాజిక దురాచారాలు ఉండేవన్నమాట. వీటన్నిటినీ కూడా ఉక్కుమాదం మోపి వాటిని అంతం చేసే ప్రయత్నం చేశారు అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంతే కదా? అనేక చట్టాలు తీసుకొచ్చారు కదా వీళ్ళు. అలా చేసినటువంటి ఒక్కొక్కటి చూసినట్లయితే మనకి 1802లో మనకి ఏం చేశారండి? ఆడ శిశువులను హత్యను నిషేధించారు. అంటే జనరల్గా ఇప్పటికి చాలామంది చూడండి హాస్పిటల్లో లేడీస్ అయితే మామూలు పుట్టక ముందే చంపేస్తారు అని చెప్పేసి మనకి లాస్ట్ ఒక 5-10 years ముందు కూడా చాలా ఇదయ్యేది అనమాట. అది అప్పట్లోనే ఉండేది. అంటే పెంచుకోలేక, లేకపోతే వేరు వేరే కారణాల ద్వారా లేడీస్ని చంపేసేవారు అనమాట. చిన్నప్పుడే చంపేసేవారు. సో దాన్ని నిషేధించింది 1802లో దీన్ని నిషేధించారు. దాని తర్వాత 1830 ఆ టైంలో ఈ విలియం బెంటిక్ ఏం చేశాడంటే, అలాగే 1840 ఆ సమయంలో హడ్డిన్స్ 1 వీళ్ళిద్దరూ కలిపి శిశు హత్యలను అణచివేశారండి. అంటే చిన్నపిల్లలు చంపేటటువంటి ఆ విధానాన్ని
అణిచివేయడం జరిగిందండి. ఓకే, అది ఒక్క రోజులో జరిగింది కాదు, వాళ్ళు ప్రయత్నం చేశారు, అడ్డించి వన్ కూడా దాన్ని కొనసాగించారని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. దీని తర్వాత 1829 ఆ టైంలో ఈ విలియం బెంటిక్ అనే ఆయన ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చారండి. ఏంటండి? గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు. ఏంటి అంటే అదే సతీ నిషేధ చట్టం. ఏంటి సతీ నిషేధ చట్టం? అసలు ఈ చట్టం రావడానికి కారణం ఎవరు? దీనికి ఎక్కువగా తీవ్రంగా కృషి చేసింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి. ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్ అనమాట. సతీ సహగమన నిషేధం అంటే భర్త చనిపోతే భార్యను తీసుకెళ్ళి మంటలో దోసేవారు. సో అలాంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపారండి. అలాగే సతీ సహగమన చట్టం ఏదైతే ఉందో దీని గురించి థామ్సన్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, ఇతను బ్రిటిష్కి సంబంధించినటువంటి చరిత్రకారుడు అండి. అంటే ఆంగ్లేయులు చేసినటువంటి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించిన విషయం ఏదైనా ఉందంటే ఈ సతీ సహగమన నిషేధం అని చెప్పేసి ఎంతో గొప్పగా ఈ ఈ ఈ చట్టాన్ని కానీ లేకపోతే ఈ విధానాన్ని కానీ ప్రశంసించడం జరిగిందనమాట. ఓకేనా? అలాగే మనకి 1833 ఆ సమయంలో విలియం బెంటిక్ కాలంలోనే ఈ బానిస వ్యవస్థ ఉండేదన్నమాట. మనం చాలా పాత సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఒక బానిసగా ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటారనమాట. ఆ బానిస వ్యవస్థను నిషేధించాలని చెప్పేసి ప్రయత్నం చేశాడండి. దాని తర్వాత ఎలిన్ బరో దీన్ని అమలు చేసి భారతదేశంలో బానిస వ్యవస్థనే అంతం చేశారనమాట. ఓకేనా? భారతదేశంలో బానిస వ్యవస్థనే అంతం చేశారు. ఇప్పుడు కొత్త రకమైనటువంటి బానిసలుగా మారుతున్నారనుకోండి, అది వేరే పాయింట్. ఓకే, అయితే దీని తర్వాత ఇంకేం చేశారు? ఓకే, బానిస వ్యవస్థను రద్దు చేశారు, సతీ సహగమనాన్ని నిషేధించారు, చిన్నపిల్లలు చంపడాన్ని ఆపారు, అలాగే ఆడ శిశువులను హత్యలు చేయడం చేశారు. ఇంకా ఏం చేశారంటే, ఇంకా అప్పటి కాలంలో ఏముండేవంటే నరబలులండి. ఇది మరి చాలా ఘోరం అని చెప్పేసి చెప్పాలి. నరబలుల నిషేధ చట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే నరబలులు ఇచ్చేవారండి. కొంత మూర్ఖత్వంలో ఉండేవాళ్ళు అనమాట. ఈ నరబల నిషేధ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి డల్హౌసీ ప్రకటించారనమాట. అప్పట్లో ఎంత మూర్ఖంగా ఉండేవారు చూడండి. అంటే ఈ మనిషిని బలిస్తే గాని మా దేవత దాన్ని ఏమంటారు ఆత్మసంతృప్తి చెందదు అని చెప్పేసి మనుషుల్ని కూడా బలిచ్చేవారు అనమాట. ఈ విధానాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు రద్దు చేయడం జరిగిందండి. దీని తర్వాత ఇప్పటికీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినటువంటి మత వివక్ష అండి. మత వివక్ష నిర్మూలన చట్టం అని చెప్పేసి దీన్ని డల్హౌసీ తీసుకొచ్చాడు అనమాట. డల్హౌసీ నరబలి నిషేధ చట్టం, అలాగే మత వివక్ష మతం పట్ల వివక్ష చూపించకూడదు అని చెప్పేసి ఈ మత వివక్ష చట్టం కూడా తీసుకొచ్చాడు అనమాట. అప్పట్లోనే బ్రిటిషర్స్ 1856 అంటే మామూలు విషయం. సో దీని ప్రకారం ఒక వ్యక్తి మతాన్ని మార్చుకున్నా అతని హక్కుల్లో ఎటువంటి భంగం ఉండదు అని చెప్పేసి చేశాడు. అంటే వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు మేబీ. ఓకే, దీని తర్వాత అలా మనకి 1856 ఆ సమయంలో ఏంటంటే వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశారండి. ఎవరు 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 తీసుకొచ్చారు వితంతు పునర్వివాహ చట్టాన్ని? డల్హౌసీ. చూసారా ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు డల్హౌసీ? తన క్రూరమైన విధానాన్ని అవలంబించినప్పటికీ మార్పుల్లో మాత్రం కొన్ని మంచి మార్పులే చేశారని చెప్పేసి మనం చూడొచ్చు అనమాట. మరి దీనికి కృషి చేసినటువంటి ఏదైతే ఈ వితంతు పునర్వివాహం ఉందో దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇతని కృషి వల్లనే ఈ చట్టం చేయడం జరిగిందండి. ఓకే, అయితే బ్రిటిషర్ల పాలనలో సివిల్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఒక దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సివిల్ మ్యారేజ్ యాక్ట్ దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1871లో. ఈ విధంగా సామాజికంగా అనేక రకమైన మార్పులను బ్రిటిష్ వాళ్ళు మార్చారండి. దానికి సంబంధించి చట్టాలు చేశారనమాట. ఓకేనా? దీంతో మనకి ఈ సామాజిక పరమైనటువంటి మార్పులు విధానం ఏ విధంగా మారిందనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం విద్యా సంస్కరణలు అండి. అంటే విద్య విషయంలో ఎలాంటి సంస్కరణలు చేశారు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.